హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా అత్తగారు చేసే స్పెషల్ పెరుగుతో పచ్చి పులుసు చూపిస్తాను. తక్కువ ఐటమ్స్తో ఈజీ రెసిపీ అండి ఇది. ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ధనియాలు బాగా రోస్ట్ చేసుకోండి. కొంచెం కలర్ వచ్చాక జీలకర్ర 1 స్పూన్. ఈ ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక ఒక 15 ఎండుమిర్చి తీసుకోండి. అవి కూడా బాగా వేపించాలి. అవసరమైతే కొంచెం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేయండి. ఈ ఎండుమిర్చి కొంచెం క్రిస్పీ అయ్యాక కరివేపాకు కూడా వేసి బాగా రోస్ట్ చేయండి. ఇది బాగా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. వన్స్ కూల్ అయ్యాక దీన్ని కచ్చపచ్చాక దంచుకోండి, ఆర్ ఎల్స్ జస్ట్ మిక్సీలో వేసి ఒక్క తిప్పండి. జస్ట్ 2 to 3 seconds మిక్స్ చేస్తే చాలు. ఎక్కువసేపు అయితే మరీ పౌడర్ అయిపోతుంది, అలా బాగోదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్లో ఈ మిక్స్ చేసిన పౌడర్ అలాగే కొంచెం చింతపండు గుజ్జు ఈ 2 వేసి బాగా కలపాలి. ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యే వరకు అంతా బాగా కలపాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను పెళ్ళికి ముందు ఎప్పుడు చింతపండు పులుసుతో పచ్చి పులుసు టేస్ట్ చేశాను, బట్ పెరుగుతో చేసేది మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా మిక్స్ చేశాక ఒక 2 cups ఆఫ్ పెరుగు తీసుకోండి. గట్టి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తీసుకుని బాగా మిక్స్ చేసి కొంచెం కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెరుగు వేసుకుంటూ యాడ్ చేసుకోండి కావాల్సినంత. వన్స్ ఇది మిక్స్ అయ్యాక కొంచెం కాసిన పాలు యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. ఇంకా ఫైనల్గా కన్సిస్టెన్సీ చూసుకుని అవసరమైతే కొద్దిగా మిల్క్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఫైనల్లీ కొంచెం తాలింపు వేసుకోండి. ఈ తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ వేసుకుని స్లైట్గా ఫ్రై చేస్తే చాలండి. ఫైనల్లీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ పెరుగుతో పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వన్స్ ట్రై చేయండి. ఇది ఫెస్టివల్స్లో అయితే మా అత్తయ్య కంపల్సరీ చేస్తారు. ఈ వరలక్ష్మి పూజకి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.